దేవుడు మనల్ని తన కంటికి రెప్పలా కాచి కాపాడి భద్రపరిచాడు. భద్రపరిచిన దేవుడు మనల్ని ఏ రీతిగా చూస్తున్నాడంటే చాలా ప్రేమ కలిగిన వ్యక్తిగా చూస్తున్నాడు. అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తిని మనము విడిచి ఈ సంవత్సరంలో ఉండకూడదు. మన నిర్ణయం ఎలా ఉండాలంటే దేవుని కొరకే మన జీవితం. ఎందుకంటే మనము ఆశీర్వదించబడిన బిడ్డలమని వాక్యం చెప్తుంది. దేవునితో నడిచే వాళ్ళకి సంతోషమే ఉంటుంది. దేవుని కూడా ఉండే వాళ్ళకి సమాధానం దొరుకుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో ఆ సమాధానం అనేది కొదువైపోతుంది. మనకి ఎప్పుడైనా సమాధానం కావాలంటే దేవుని వలనే వస్తుంది. అది ఆయన మాత్రమే శాంతిమూర్తి కనుక మనకి శాంతిని అనుగ్రహించే దేవుడు. అందుకనే 24 సంవత్సరం అంతటిలో మనకి వచ్చే అపాయాల నుంచి, మనకొచ్చే శోధనల నుంచి, ఈ లోకంలో నుంచి శత్రు వేసిన బాణముల నుంచి మనల్ని కంటికి రెప్పలా కాపాడి ఏం చేశాడంటే ఈ నూతన సంవత్సరంలో ఎవ్వరికి లేని అవకాశం మనకిచ్చాడు.